సైఫాబాద్ చందు గారి దగ్గర ఉన్నాం మనం ఈరోజు. పోతురాజు విద్య మీకు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఏమి నియమం, ఎట్లా దీని గురించి ఏంది తెలుసుకోవాలని చెప్పేసి చాలా ఎదురు చూసినాం. బోనాలు ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, అసలు ఎందుకు స్టార్ట్ అయినాయో తెలుసా? ఈ కరోనా లాగా ఒక అంటువ్యాధి వచ్చింది పూర్వం. ఈరోజు ఇప్పుడు పోతరాజులు ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం రానప్పుడు అరే తెలంగాణ రాలే, తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏదైనా వస్తుందేమో అన్న ఆశతోటి అయితే ఎన్నో వేల మంది పోతరాజులు. మాకు ఒక్క గుర్తింపు ఇవ్వండి చాలు, మాకు 10 రూపాయలు ఇస్తారా, మేము ఇక్కడ పెట్టుకుంటాం. ఈ 2 నెలలే మీకు బోనాలు ఉంటాయి, బోనాలు ఉన్నంతా ఉంటారు. తర్వాత మీరేం చేస్తారు? మామూలుగా ఏదో షాప్ పెట్టుకోవడం, ఏదైనా నడిపించుకొని పెట్టుకోవడం. బోనం తీసుకెళ్లేటప్పుడు ఈ దుష్ట శక్తులు వస్తున్నాయి, కొన్ని ప్లేసెస్ లో జాగ్రత్తగా ఉండాలి అలా అనిపిస్తుంది ఎప్పుడైనా? ఆ దుష్ట శక్తి వస్తుందంటే మీకు ఏం జరుగుతుంది? అంటే పడిపోతారా? పడిపోవడం కానీ, ఎవరైనా కొరికేయడం కానీ. భక్తులను కూడా ఈరగోళ్ళతో చెదరగొడతారు, అది కరెక్టేనంటారా? భక్తులే దెబ్బలు తినడానికి ముంగటికి వస్తారు. ఎందుకు? వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. తెలంగాణలో బోనాల సందడి మొదలైపోయింది. తెలంగాణ బోనాల ఉత్సవాల్లో ప్రత్యేకంగా నిలిచే పోతురాజుల గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి పోతురాజు అయిన సైఫాబాద్ చందు గారి దగ్గర ఉన్నాం మనం ఈరోజు. అయితే ఆ పోతురాజు యొక్క నియమాలు ఏంటి, అసలు వాళ్ళ జీవనోపాధి ఏంటి, ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం ఈరోజు. నమస్తే అండి. నమస్తే. జై భవానీ, జై గురుదేవ్, బోల్ వెల్కమ్ పేట ఎల్లమ్మకి జై. మీరు ఎప్పుడు ఇది నేర్చుకున్నారు? పోతురాజు విద్య మీకు నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అనిపించిందంటే ఆ రోజున మా గురువులు, మా జయంత్ గారు, లక్ష్మీపతి గారు, మాకంటే చాలా సీనియర్లు ఉండే, మా ప్రేమ్ కాక వాళ్ళు, మా నాగులన్న వాళ్ళు, అప్పట్లో వాళ్ళు వేస్తూ ఉంటే చూసేవాళ్ళం. వాళ్ళ ఏంటి ఇది, ఏమి నియమం, ఎట్లా దీని గురించి ఏంది తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా ఎదురు చూసినాం అనమాట. చూసిన తర్వాత అనిపించేది, అంటే మా పెద్దమ్మ ఉండే, అమ్మవారి వస్తుండే అనమాట. అట్లా కొందరు ఇంటి నుండి పరంపర వస్తుంది అని అన్నారు, కానీ ఇక మేము ఇక్కడ హైదరాబాద్లో అక్కడ ఊర్లో ఉండే, ఇక అట్లా మేము చూసేవాళ్ళం. నేను తర్వాత ఒకసారి అన్న, అప్పుడు నేను చాలా బాగున్నాను అన్న, నేను వేస్తాను అని చెప్పేసి గురువులని, అదే ఈ లక్ష్మీపతి గారు, మా జయంత్ అన్న గురువు గారు ఉండే, అలా అడిగాను, మరి నీకు అమ్మా నాయన పర్మిషన్ అంటే తీసుకున్నానన్న, మరి ఇట్లా ఉండాలి అని అంటే సరే మంచిది నియమంతో. అప్పుడు స్టార్టింగ్లో అదే నేను చెప్పాను కదండి, నేషనల్గా అప్పుడు పసుపు ఇవి ఇంతే. ఇప్పుడు ఈ మధ్యలో ఇదైంది, కానీ అప్పుడు లేకుండే. పూర్వకాలంలో అప్పుడు కడాలు, కాళ్ళ గజ్జలు, పిక్క గజ్జలు, పసుపు బండారే, మొత్తం కుంకుమ విభూది నేషనల్గా అప్పట్లో అదే ఉండేది మాకు. అట్లా మేము మా గురువుగారు ఎట్లా ఎలా చూపిస్తుంటే మాదిరిగా ప్రోగ్రామ్ అమ్మవారు నిల్చుంది అనుకో. ఇక ఎన్ని సంవత్సరాల నుంచి మీరు పోతురాజు? 32-33 సంవత్సరాలు. 33 సంవత్సరాల నుంచి. దీనికి బేసిక్గా ఉండే నియమాలు ఏమంటారు? దీని నియమాలు అంటే ఏంటంటే, ఈ అమాసకు మనం ఏదైతే ఆషాఢం వస్తుందో అని చెప్పేసి మా గురుగారు చూపించేవాళ్ళు. సామాను మొత్తం కడిగేసి అక్కడ అమ్మవారికి సామాను అక్కడ పెట్టేసి ఆ పూజ చేసిన తర్వాత ఆ రోజు నుండి స్టార్ట్గా మనకు ఎప్పటి వరకు మనం ఎన్ని ఊర్లలో ఎన్ని ప్రోగ్రాంలు చేస్తున్నామో, ఎక్కడైతే మనం పోతరాజు చేస్తున్నామో ఆ రోజు వరకు మనం నియమంగా ఉండాలి. అంటే భార్యతోటి కానీ, మళ్ళీ కొన్ని సందర్భాలు కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, వీటికి వెళ్ళడం కానీ, మళ్ళీ కొన్ని చోట్లలో వెళ్ళకపోవడం కానీ, అట్లాంటివి కొన్ని నియమాలు మాకు చూపించారు. ఆ నియమం ప్రకారమే మార్నింగ్ లేవడం, స్నానం చేసుకోవడం, గుడికి వెళ్ళడం, గుడి నుండి మన ఇంటికి వచ్చేసి మన ఇంట్లో సామాన్కి అది కాస్త పూజ చేసుకోవడం, ఇట్లాంటి కార్యక్రమాలు నియమంతో చూపించేవాళ్ళు. ఆ ప్రకారంగా నడిచాము. ఇప్పుడు మీకు బోనాలు ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, అసలు ఎందుకు స్టార్ట్ అయినాయో తెలుసా? స్టార్టింగ్ అంటే మా గురువు వాళ్ళు చెప్పేవాళ్ళు, ఈ కరోనా లాగా ఒక అంటువ్యాధి వచ్చింది పూర్వం చాలా. అప్పట్లో ఒక అంటువ్యాధి అంటే మామూలుగా కాదు, అది ఒక ఇది గత్తర ప్లక్ లాగా
అంతా గడ్డలాగా వచ్చేసి ఉమ్, చాలా జనాలు వచ్చారు. ఎలా ఇది ఏంది వ్యాధి అంటే అప్పట్లో ఇది మధ్యన వచ్చిన కరోనా ఉమ్, చాలా పూర్వం మేము పుట్టనప్పుడు మా గురువుగారు చెప్పారు ఉమ్, చాలా పెద్ద వ్యాధి అంట. ఎలా చేయాలి అప్పుడు ఏంది ఇది ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పేసి ఆ కాలంలో అప్పుడు అమ్మవారికి ఒక బోనము ఒక నీళ్ళ శాఖ యాప కొమ్మలు పసుపు కుంకుమ అట్లాంటిది అంటే ఈ పసుపు దాంట్లో అవి ఒక యాంటీబయాటిక్ అన్నట్టు అంటే అదొక మంచి అది ఉండే అనమాట అమ్మవారి మీద ఇంకా మా భక్తి అలా ఆ కాలం నుండి చేస్తుంటే ఈ వ్యాధి అనేది తొలగిపోయింది అన్న ఒక నమ్మకం ఉమ్, మా గురువుగారు చెప్పారు. అయితే మీరు 32 నుంచి ఉన్నారు కదా, మీకు ఎలాంటి అనుభవాలు ఎదురైనాయి? చాలా అండి ఇక అనుభవాలు అంటే ఇక ఈరోజు ఇప్పుడు పోతరాజులు ఎవరు పడితే వాళ్ళు ఇస్తున్నారు. ఉమ్. ఇక కొన్ని కష్టాలు మొదలైంది చాలా. మీకు ఎలాంటి కష్టాలు ఉంటాయి? ఇక చాలా ఇప్పుడు మినిమము ఒక సామాను ఒక అమ్మవారి ఘటం ఈ, తయారు చేసుకొని అతన్ని ఎత్తుకున్నాడంటే అతని శరీరం పైన ఒక 9-10 కిలోలు 15 కిలోలు వెయిట్ ఉమ్, మళ్ళీ పోతరాజుది ఒక 9-9.5 వెయిట్ ఆ బరువు మొత్తం ఆ సెట్టింగ్ అవి వేసుకొని ఆ తీసుకొని అమ్మవారిని తీసుకొని వెళ్తుంటే చాలా కష్టాలు కాళ్ళకు మేకులు కుట్టుకోవడం వంటి అట్లాంటివి చాలా. మళ్ళీ వాళ్ళు ఎవరో డ్రింక్ చేసి తాగుతూ వచ్చేసి కాళ్ళు తొక్కడం కానీ మిమ్మల్ని తొక్కుతారా? అది తొక్కేసారు జోష్లో వచ్చిన తర్వాత ఇక మేము ఏం చెప్పుకోలేము. ఏం చెప్పుకున్నా అమ్మకు చెప్పుకోవడం అంతే. ఉమ్, అమ్మకు చెప్పుకోవడం మా గురువు గారికి చెప్పుకోవడం అంతే మనసులో తలుచుకోవడం మీరు అని మా గురువుగారు చెప్పేవారు. కష్టము ఉమ్, పడినవాడు ఎన్నడూ చెడిపోడు ఉమ్, అని అదే దారిలో నాడు లాస్ట్ వరకు మీరు చూడండి అమ్మవారు ఏమిస్తుంది అని చెప్పేసి అది ఒకటే ఆశ. మాకు ఇప్పుడు ఏం బాధ అనిపిస్తుంది అంటే తెలంగాణ లోపల మా తెలంగాణ రాష్ట్రం రానప్పుడు అరే తెలంగాణ రాలే తెలంగాణ వచ్చిన తర్వాత మాకు ఏదైనా వస్తుందేమో అన్న ఆశతోటి ఉమ్, అయితే ఎన్నో వేల మంది పోతురాజులు ఉన్నారు. పరంపర ఉమ్, చాలామంది పరంపర ఇప్పటిలో నడుస్తుంది. అని ఒక్క గుర్తింపు గురించి కోరుతున్నామండి. ఉమ్, మాకు అయ్యో పోతురాజు అంటే వాడు ₹1,00,000 2 లక్షలు కమాస్తాడు వీళ్ళు బాగానే వాళ్ళకి ఆదాయం ఉంటుంది అని అనుకుంటారు. కానీ అమ్మవారు ఇచ్చే ప్రసాదం అది ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ అయిపోతుందో అది మా అంతరాత్మకు తెలుసు ఉండదండి. ఉమ్, మనం అనుకుంటాం డబ్బులు చూస్తాం మేము తర్వాత 2 డేస్ తర్వాత ఉండదు ఇది. ఉమ్, అదే పరిశాన్ అయితే ఏంది గురువుగారు అని అంటే అంతే చందు అమ్మవారు ఇచ్చేది అమ్మవారికే సమాప్తం అదిగా ఉమ్, అని మాకు ఇప్పటికీ మాకు అంతు చిక్తలేదు. అయితే మేము పోతరాజు ఈ సంఘం మన 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ నుండి నడుస్తుంది. కరసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. ఉమ్, మరి కేసీఆర్ దగ్గరికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అన్న మాకు మమ్మల్ని 2 మంత్సే గుర్తించారన్న. ఉమ్, దాని తర్వాత మాకు ఒక వ్యాలీ ఒకటి ఏది లేదన్న. మాకు ఒక చిన్న గుర్తింపు అంటూ మాకు జీవనోపాధి మాకు ఏం లేదు జీవనోపాధి. మేము మామూలుగా పని చేసుకునే వాళ్ళం. మా అన్నయ్య మెకానిక్ చేస్తాడు. అది ఉంటే ఉంటుంది లేకపోతే లేదు. ఇంకా అప్పుడు ఫ్యామిలీ ఎలా బతకాలి ఏం చేయాలి మేము మా పరిస్థితి ఏంది ఉమ్, మేము కోరుకునేది అది ఒకటేనండి. ఉమ్, మాకు ఒక్క గుర్తింపు ఇవ్వండి చాలు. మాకు ₹10 ఇస్తారా మేము ఇక్కడ పెట్టుకుంటాం. ఎవరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా తెలంగాణ ఉందా బీజేపీ ఉందా ఉమ్, కానీ ఇప్పుడు నేను గత 30 సంవత్సరాల నుండి వేస్తున్నా. నా వెనకకు అభిమానులు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫోన్లో అరే చందన ఫోటో పెట్టు అని అంటారు. నా వెనకకి ఎంత అభిమానులు ఉన్నారు. నాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క గుర్తింపు అన్న చందనకు గవర్నమెంట్ నుండి ఒక గుర్తింపు అనేది వచ్చిందంటే ఆ అభిమానులు ఆ ప్రభుత్వానికి ఎంత లైక్ చేస్తుండొచ్చు నా ఒక్కొంది ఇక్కని అని లాస్ట్కు 2 మంత్స్ వరకు దాని తర్వాత పక్కకు తగ్గుతున్నాం. మాకు అదే బాధ అనిపిస్తుంది. ఇక మేము ఇంకా అమ్మకు చెప్పుకోవడం మా గురువులకు చెప్పుకోవడం ఏందన్నా అంటే ఇక ఏం చేస్తామా తప్పది ఏదో కష్టాలు పడాలి తప్పదు కదా అనుకుంటాం. మాకు అదే బాధ అండి. అంతే. మీరు ఓన్లీ ఈ నెలలో ఉండే ఈ బోనాలు నెలలోనే బోనాలు జరిగేటప్పుడైనా మీకు ఇది కాకుండా తొట్టెల సంబరాలు అప్పుడు పిలుస్తారు? ఏం లేదమ్మా మాకు మా గురువుగారు బోనాలు అమ్మవారి ఘట్టమే మాకు చూపించింది. ఇక మళ్ళీ తర్వాత అది అంటే మామూలుగా కొత్త గుళ్ళు ఎక్కడన్నా కడితే ఎవరైనా అరే వీళ్ళ నియమం బాగుంది వీళ్ళని పిలవండి అని అంటే అభిమానం ఉన్న వాళ్ళు పిలుస్తారు. లేకపోతే అట్లా పిలిచేవాళ్ళు. మధ్యలో ఏదైనా కొత్త గుళ్ళు ఉంటే పిలుస్తారు. దాని తర్వాత ఏం లేదండి ఇక మామూలుగా పని చేసుకోవడం మామూలుగా బతకడం. మరి ఈ 2 నెలలే మీకు బోనాలు ఉంటాయి. ఈ బోనాలు ఉన్నంత ఉంటారు. తర్వాత మీరేం చేస్తారు? ఇక అదే చెప్పాను కదండి ఇక మామూలుగా ఏదో షాప్ పెట్టుకోవడం ఏదో నడిపించుకొని బతకడం అంతే. మీరు అమ్మవారిని వెనకాల వెళ్తున్నప్పుడు అమ్మవారిని తీసుకొని వెళ్తున్నప్పుడు
ఈరగోలలతో కొట్టుకుంటూ వింటున్నా ఉంటారు, శబ్దంతో వెళ్తాను. శబ్దంతో కొట్టుకుంటూ ఉంటారు. ఉమ్. వెళ్ళినంత సేపు కొట్టుకుంటూనే ఉంటారు కదా, ఆ, అప్పుడు మీకు ఏం అనిపిదా, బాధ అనిపిదా, నొప్పి అనిపిదా? బాధ అనిపిస్తుంది, ఉమ్, తట్టుకోవాలంటుండే. అమ్మ. మా గురువులు అప్పుడు చెప్పేవారు, ఉమ్, దీన్ని తట్టుకునగల శక్తి నీ దగ్గర ఉంటే, ఉమ్, నువ్వు ఇలా కరెక్ట్ ఉంటే, నువ్వు మీ డాడీ మీ మమ్మీ మీ అమ్మని మీ నాయనని అడిగిన తర్వాతనే నువ్వు ఇందులోకి రా అనేవాళ్ళు. ఉమ్, నేను అడిగినాక పర్మిషన్ తీసుకున్నాక నేను దిగిన. ఉమ్. ఎందుకంటే దాన్ని తట్టుకోవాల శక్తి నీ దగ్గర మరి ఉండాలి మీరు అంటే ఎలా ఆశీర్వాదం. తట్టుకున్నారు? అమ్మా మీరు ఎలా తట్టుకున్నారు? తట్టుకున్నా, ఇక కష్టమైనా పర్వాలేదు, కానీ ఉమ్, నేను సాధ్యమైనంత వరకు నేను దిగేటప్పుడే నేను అనుకున్నాను, పోతరాజులు అప్పట్లో అంతేనండి, వాళ్ళు మామూలు పరిస్థితి. అలా నేను చిన్నప్పుడు చాలా చూశాను. మా గురువుగారు మెకానిక్, ఉమ్, మోటార్ మెకానిక్ చేస్తుండే. ఏం చేస్తాము దాని తర్వాత ఆయనది అదే బతుకు. ఉమ్, అప్పట్లోనే నేను అనుకునేవాళ్ళు, అరే గవర్నమెంట్ నుండి ప్రభుత్వం నుండి ఏదో ఒక గుర్తింపు రావాలి అంటే దీన్ని నేను చేయాలి నేను అన్న ఒక పట్టుదలతోటి ఈరోజు వరకు 32 సంవత్సరాలే, ఇప్పటి వరకు మాకు ఏమిటి అని లేదు, ఉమ్. కానీ తట్టుకున్నాం అండి. ఇప్పుడు మీ వయసు ఎంత? 52. 52. అప్పటి నుంచి కూడా చేస్తూనే ఉన్నారు, కానీ ఎప్పుడు మీకు బాధ అనిపించలేదా, ఎందుకు వదిలేద్దామని ఎప్పుడు అనిపించలేదా? కానీ ఇందులో ఒక చిత్రం ఉందమ్మా. ఒకసారి నాకు అనిపిస్తుండే, చాలు నేను ఇంకా చేయలేను, నా దగ్గర ఓపిక లేదు, వద్దు అని చెప్పేసి అనుకుంటాను కదా, ఉమ్, ఆ శక్తి లాగేస్తానని ఉమ్, అది నేను తట్టుకోలేము. ఒక్కతాన్నన్నా సరే నీకు అంటారు, అభిమానం ఉన్న వాళ్ళు అంటారు, అన్న మీరు ఏం చేయకుండా మీరు వేసి నించున్నా చాలు మాకు ఉమ్, అని అడిగాళ్ళు ఉన్నారు. మా గురువులను అంతే అంటారు, అదే చాలయ్యా నాతో అవతలేదు, ఇక బాబున్నాడు ఆయనకి నేను నించుంటా అంటారు. వాళ్ళు ఏమంటారు, అన్న లేదన్నా ప్రేమనా అన్న నాగులన్నా మీరు అట్లా కాదు, మీరు ఎత్తుకొని నించున్నా చాలన్నా మాకు అదే సంతోషం అంట. ఉమ్, ఏనా ఒకతాన, కానీ ఆ శక్తి మాత్రం లాగేస్తాయి. ఇక మేము అనుకున్నాం ఊపిరి ఉన్నంత వరకు ఉమ్. చేద్దాం, ఇక లేదంటే ఇక సైలెంట్ అంతే. బోనం తీసుకెళ్లేటప్పుడు అమ్మా ఈ దుష్ట శక్తులు వస్తున్నాయి, మీరు ఇంకా యాక్టివ్గా ఉండాలి, ఇక్కడెక్కడ కొన్ని ప్లేసెస్ లో జాగ్రత్తగా ఉండాలి, అలా అనిపిస్తుంది ఎప్పుడైనా? ఉంటాం కదా మా జాగ్రత్త. ఉంటారు అంటే ఎలా తెలుస్తుంది మీకు? తెలుసామా, ఇప్పుడు మాకు కొద్దిగా ఇప్పుడు మేము వేసే అడుగుల్లో ఉమ్, కొద్దిగా తేడా అయింది, పడిపోతున్నామా ఉమ్, ఏమవుతుంది అనేది కొద్దిగా మాకు ఆ కొద్దిగా అంటే జస్ట్ రెండు అంతసేపు ఉండదు, ఉమ్, కొన్ని సెకండ్లు, ఉమ్, సెకండ్ల లోపల కింద పడవచ్చు, ఉమ్, దాన్ని ఎదుర్కోవచ్చు, చెప్పలేం. ఉమ్. అది జరిగింది పోతరా చాలా పూర్వం నుండి ఇప్పుడు. ఆ దుష్ట శక్తి వస్తుందంటే మీకు ఏం ఏం జరుగుతుంది? అంటే మా పడిపోతారా? పడిపోవడం కానీ, ఉమ్, లేకపోతే ఇంకెవరి మీద ఎవరినైనా కొరికేయడం కానీ, ఉమ్, అట్లాంటి కొన్ని సంఘటనలు జరిగింది. ఉమ్, అయితే మాకు ఏంటంటే మా వెనక గురువు గారు ఉంటారు, గురువు గారు లేని పక్షాన మాకు కొన్ని నిమ్మకాయలు అనేది, ఉమ్. కొన్ని చెట్లది కొన్ని తాయితలు కానీ మీకు రక్ష, రక్షగా మీకు మీరు మాకు రక్షగా భావిస్తారు. పెట్టుకుంటారు. ఆ, ఇంకేం పెట్టుకుంటారు? నిమ్మకాయలు. ఇంకోటి మాకు ఆనాడు నుండి మా అన్న వాళ్ళ మా గురువు వాళ్ళ దగ్గర ఇప్పటికి పురాణతమైన కడాలు ఉన్నాయి, అవే కడాలు మాకు రక్ష. ఎన్నేళ్ళ నుంచి ఉన్నాయి అవి? ఇప్పుడు అది మేము అంచనా కట్టలేమండి, ఇద్దామా ఎన్నేళ్ళ సంది ఉండొచ్చు అన్న ప్రేమన? ఒక 50 ఏళ్ళు అయితే 50 ఏళ్ల నుంచి అవి ఉన్నాయి. 50 ఏళ్ళ పైన అయింది, కానీ 50 ఏళ్ళు ఉమ్, ఉపన్నం ఉమ్. 50 ఏళ్ళు. అప్పుడు నిజాం పాలన లోపల అప్పుడు ఇచ్చిరాను. ఆహా. ఇంకొక ఆయన రాలేడు, ఆయన దగ్గర నిజాం పీరియడ్ది లాకెట్ ఉంది. ఉహుం. రాము అనే పోతురాజు ఉమ్, జైన్ దగ్గర ఉండిండేది. ఉహుం. వీళ్ళ గురువు పోతురాజు గురువు జైన్ అని ఉండే ఈడ సైదాబాద్ లో, ఆయన దగ్గర ఉండే, ఆయన దగ్గరికి ఎంచి రాము పోతురాజు దగ్గర ఉండేది ఆ లాకెట్. అది న్యాచురల్, ఇప్పటికీ న్యాచురల్. ఉమ్, మేము తయారైతే గురువుగారు అంటే వద్దు చందు, ఏదో నీ అభిమానము, భక్తులు నీకు అడుగుతున్నారు, నువ్వు వేసినావు కదా పూసలు ఏదో కట్టుకున్నావు కదా నువ్వు కట్టుకో అంటారు. వాళ్ళు మాత్రం లేదు, అదే పసుపు, అదే కడాలు, అదే లంగోటి, అదే గజ్జలు, అంతే రెండే వింటున్నారు. ఉమ్, లక్గా ఉంటారు, కాళ్ళు చూస్తే అదొక భయంకరంగా అనిపిస్తుంది. ఉమ్. అది ఇప్పటికీ అదే నడుస్తుంది అలా. అప్పుడు ఆ దుష్ట శక్తులు వస్తున్నాయని మీకు ఎలా, అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? భయమర్చిపోతాడు అంటే కొద్దిగా అట్లా సెకండ్లు లోపల కొద్దిగా ఉమ్, మత్తులాగా అట్లా వచ్చేస్తుంది. ఏం చేస్తున్నావు అనేది ఇక మాకు అర్థం కాదు. కొన్ని సెకండ్ల లోపల అర్థం కాదు, ఉమ్, కొన్ని ఒక్క 5-6 సెకండ్లు అంతే, ఎక్కువసేపు కాదు. ఉమ్, ఇలా ఉన్నారు కొందరు అప్పట్లో మంత్రశక్తి నేర్చుకునే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఉమ్, అప్పట్లో అరే వీడిని కింద వేయాలి, ఉమ్, లేకపోతే ఏదో ఒక దాంతో కొట్టాలి, ఉమ్, లేదంటే వానికి ఏదో మందులు కలిపి వేయడం, అట్లా ఇప్పుడు పోతరాజులు జరుగుతున్నాయి కదా, ఉమ్, తాయి కింద పడిపోవడం. అయితే ఈ పోతరాజులకు మనం చెప్పేది ఏంటంటే ఉమ్, ఈ
తాగకుండా నువ్వు అనుకున్నది సాధించవచ్చు. ఉమ్, ఇప్పుడు మీరు అన్నారు అసలు ఆ మద్యం- దుష్ట శక్తులు వస్తున్నాయి, ఉమ్, అది ఎలా తెలుస్తుంది అని అన్నాను. ఉమ్, మనం ఇది మనం నియమంతో ఉండి ఏదైతే మద్యం మనం పక్కకు పెట్టామనుకో మనకు అర్థమైపోతుంది మనం ఏ ప్రకారంగా వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి, ఎవరిని పిలవాలి అనేది ఒక సెకండ్ల లోపల మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మ మన రక్ష ఉంది కదా. ఉమ్, ఉమ్, ఇప్పుడు అమ్మ అంటే బిడ్డ నిన్ను కింద పడని నేను ఇట్లానే తీసుకుంటా నేను. ఉమ్, లేవు మా గురుగారు అనేవారు, నువ్వు చేసే పని లోక కళ్యాణం గురించి, నువ్వు చేసేది మంచిది అన్నప్పుడు నీ ప్రాణం ఉన్నా ఏంది పోయినా పర్వాలేదు. ఉమ్, నువ్వు చేసే పని సంకల్పం నీలోన ఆ శక్తి రావాలి అన్నప్పుడు, నువ్వు మంచి పని ఉన్నప్పుడు నీ ప్రాణం పోయినా పర్వాలేదు, వెనక అడుగు మాత్రమే ఎప్పుడు. అదే మాట అదే నియమంతో ఇప్పటిదాకా నడుస్తుంది. అది అంటే ఒకసారి అమ్మవారు బయలుదేరిన దగ్గర నుంచి మళ్ళీ ఆ గుడిలో బోనం సమర్పించేంత వరకు కూడా ఒకసారి ఎదురవుతాయా, ఇంకా చాలా చాలా సార్లు కూడా లేదు మనం తీసుకెళ్ళేటప్పుడే ఉమ్, మళ్ళీ యథావిధంగా అమ్మ దగ్గర పోయి గురువులు ఉంటారు, వాళ్ళు శాంతి చేస్తారు. ఉమ్, ఇక్కడ కార్యక్రమం తర్వాత మీరు వెళ్ళండి అంటారు. అక్కడ నుండి మీద టవల్ కప్పుకొని ఇక్కడ తయారైనాము, అక్కడికి వెళ్ళి స్నానం చేసుకొని మళ్ళీ సామాన్ ప్యాక్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావడం. మీరు అక్కడ గుడిలో సమర్పించేసిన తర్వాత మళ్ళీ దుష్ట శక్తులు మిమ్మల్ని వెంబడించడం లేదు, లాంటివి లేదు, ఏమైనా జరుగుతాయా? లేదు, మళ్ళీ ఇంకా అలా ఏమి ఉండదు. ఇంకా ఆ అమ్మవారి బోనం ఉన్నంతసేపే మీకు ఒకవేళ ఉంటే కనుక అక్కడ ఉంటది. ఇది బోనం గురించి రాదు, బోనము ప్రతి ఒక్కరు తీసుకుపోతారు. పోతురాజు అనేది వాళ్ళ అమ్మవారికి తమ్ముడు. అమ్మవారిని ఎత్తుకొని మేము పోతాం కదా, మాకు వస్తుంది దుష్ట శక్తులు అనేది. ఇప్పుడు నేను 83 నుంచి ఎత్తుతా, వీళ్ళ డాడీ నాకు వస్తారు, నాగేష్ వాళ్ళ డాడీ నాకు వస్తారు. 83 నుంచి ఎత్తుతా, 83 నుంచి ఎత్తుతా అన్నిట్లో ఎత్తిన. అశోక్ బజార్లో ఒకసారి అటాక్ అయింది నాకు. అశోక్ బజార్లో ఫస్ట్ టైం ఆడ అటాక్ అయిందని మీకు ఎలా తెలిసింది? ఘటం మేము అమ్మవారిని ఎత్తుకుంటాం కదా, బ్యాక్ సైడ్ వెళ్ళిపోతున్నా, నేను వెనక్కి వెళ్ళిపోతున్నా, పట్టి లాగుతున్నారు, వెనక నుంచి లాగుతున్నట్టు ఈడ. ఇప్పుడు యాకత్పురంలో నేను 25 సంవత్సరాలు ఈ సంవత్సరంతో. నాకు గుడికి పెద్ద మనిషి గుడి కృష్ణ అని ఉండే, ఆయన నాకు పిలిచి ఇచ్చిండు. వీళ్ళ డాడీ వచ్చిండు, వీళ్ళ డాడీకి 4-5 ప్రోగ్రాంలు ఉండిండే. వీళ్ళ డాడీ ఏం చేసిండు, నాకు చెప్పి ప్రేమ్ ఇది తీసుకోను నడిపి అని చెప్పిండు. సరే మంచిది అని నేను అన్నాను. అప్పటి నుంచి మా ఉస్తాద్ ఇచ్చిన పద్ధతి ప్రకారం మేము మా ఉస్తాద్ అనేది ఒక్క పొద్దుతో ఎత్తాలంటుండే. ఘటం అమ్మవారిని ఎత్తుకుంటే ఒక్క పొద్దు స్లీప్ చాయ్ ఒక ఆకు తింటాం మేము, అంతే, ఇంకేమి ఇక ఏం లేదు. ఇప్పుడు 25 భోజనం చెయ్యం, రాత్రికే ఘటం అమ్మవారిని చల్లగా చేసినాక ఈయన్నే తీసుకొచ్చి చల్లగా చేస్తాను నేను. ఇప్పుడు అన్నాడుగా సిగ్నల్ కాడ అని పులిమేడ, యాకత్పురది కూడా ఇడికి వస్తుంది. యాకత్పుర రైల్వే స్టేషన్ దగ్గరికి రాగానే ఇప్పటికి ఘటం మా కాళ్ళు అనేది అడుగు ముంగట పడది, అక్కడ ఉన్నది ఇప్పటికీ ఉంది. ఇప్పటికి ఆ కాలం నుంచి ఉన్నది. రైల్వే బ్రిడ్జ్ కిందికి రాగానే కొద్దిగా ఒక 50 అడుగుల ముందడి నుంచి అటాక్ అవుతుంది ఇప్పటికి. దాంట్లో అనేది నా ఎంబడి కృష్ణ వాళ్ళ కొడుకు పేరు, ఆయన కొడుకు ఉన్నాడు కీసరోళ్ళు, ఆయన నాగేషు, వీళ్ళు కొంతమంది ఉండిండ్రి. ఇప్పుడు అందరు పక్క చేయని ఒక్క ఆయనే ఉన్నాడు, కీసరైన అని ఆయన పేరు వస్తలేదు అది నోటికి. ఆయన అనేది నా గురించి ముంగట ఆయన ఒక్కడే ఉంటాడు, పబ్లిక్ని రానియదు. అడుగు అనేది అడుగు వేయనీకే రాదు నాకు, అడుగు మీద అడుగు వేయనికి తీసి ఇట్లా కాలు పెట్టనీకే రాదు ఇప్పటికీ. ఎనీ టైం యాకత్పుర గాంధీ బొమ్మ కాడికించి అమ్మవారి గుడి ఉంది కదా, ఆడికించి బయలుదేరితే నేను స్టేషన్ దగ్గర దాకా మంచిగా పోతా, ఏం అడ్డకం ఉండదు. స్టేషన్ దగ్గరికి రాగానే మాకు అటాక్. మరి మీరు ఏం చేస్తారు అప్పుడు? ఈయన ఎంబడి ఉంటాడు కదా, నా ఎంబడి గురువుగారు ఉంటారు. లేకపోతే కష్టం. గురువుగారు ఒకవేళ అందుబాటులో లేరనుకోండి, ఇక అది మేము బందోబస్తు చేసుకుంటాం. ఇప్పుడు అంటే ఆయన సడన్లీ జరిగిపోడు, ఆయన గుడి కాడికేంచే మా ఎంబడి తోడు ఉంటాడు. లేకపోతే మీకు ఇబ్బంది, మాకు ఇబ్బంది అవుతుంది, మేము బందోబస్తు చేసుకుంటాం అన్నమాట. ఆయన ఉన్నాడని మాకు బందోబస్తు అవసరం లేదు, పొద్దంతా బందోబస్తులో ఉంటాం మేము.
ఆయన లేకపోతే మాకు బందోబస్తు అంటే మీరు కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ ఆయన లేరనుకోండి, మీరు ఎలాంటి బందోబస్తులో ఉంటారు, ఏం చేస్తారు? ఇప్పుడు గురువులు ఉంటారు కదా, ఉమ్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నార్మల్ నిమ్మకాయలు అలాంటివి పెట్టుకుంటారా మీ నిమ్మకాయలు దగ్గర? లాంటివి. కడాలు కానీ అంది కానీ ఉమ్. చెప్పాను కదా దాని అవి మీకు రక్షణ ఇస్తాయి. రక్షణ కంపల్సరీ. గురువు గారి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకు మా గురువులు తొడిగేస్తారు వాళ్ళందరికీ. ఎందుకంటే లేని పక్షాన వాళ్ళు సంపాదించుకోవాలి. ఆ టైంలో మీకు రక్షణ ఇచ్చేది అమ్మవారి పసుపు, మీ గురువులు ఇచ్చిన అవి కంకణాలు లాంటివి, మీ వేపాకులు, నిమ్మకాయలు, ఇవన్నీ కూడా మీకు రక్ష ఉంటుంది. మా గురువుగారు చేతి నుండి తీసుకుంటాం. గురువుగారు నేను రాలేని పక్షాన ఉన్నప్పుడు ఆయన మాకు ఇచ్చే ఎలా వెళ్ళాలి అనేది ఆయన చెప్తాడు, ఆ ప్రకారంగా వెళ్ళడం అంతే. కొంతమంది పోతరాజులు ఈ మధ్య కాలంలో చూస్తుంటే భక్తులు మీదకి వచ్చే వాళ్ళని, వాళ్ళ భక్తులను కూడా ఈరగోళ్ళతో చెదరగొడతారు. అది కరెక్టేనంటారా? అలా చెయ్యొచ్చా? అంటే ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుంది అసలు? ఎందుకు భక్తుల్ని భయపెడతారు? భక్తులే దెబ్బలు తినడానికి ముంగటికి వస్తారు. ఎందుకు? వాళ్ళకు వీళ్ళ కోళ్ళతో దెబ్బలు తింటే వాళ్ళకున్న ఏమన్నా ఉన్నా చేసినా వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే ఆ అశోక్ బజార్ రా, నువ్వు ఎంత కొట్టు చిదరగొట్టు, వాతలు పడని రక్తం పడని వాళ్ళు పక్క జరగరు. పోతురాజుల ముంగటికించి పోతురాజుల ముంగటి కొట్టు 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 అని కింద పడతారు, కానీ వాళ్ళు తిరగరు. బోనాలలో నేను చూసిన కొన్ని మా గురువుగారు మా జరిగిన సంఘటనవి నేను చెప్తున్నాను. ఇలా సైదాబాద్ నుండి మార్నింగ్ సండే తెల్లారి ఘటాల రోజు అక్కడ ఒక తను కూర్చొని ఉండే. మేము అందరం ప్రోగ్రామ్ నడుస్తుంది, అమ్మవారి ఘటం ఎత్తుకుని నడుస్తున్నాడు. ఇప్పటికి కొన్ని ఏళ్ళ సంది అమ్మవారికి బియ్యం వస్తాడు. అతని దగ్గర ఏమీ లేదు, నిస్సాగా పడిపోయి ఇట్లా కూర్చున్నాడు అరుగు మీద. అతనికి ఎప్పుడో పరిచయం మా గురువుగారికి, అంతే. ఏమి స్వామి అంటే, ఏమో స్వామి అన్నాడు. ఏమో మా గురువుగారికి ఏమనిపించిందో, వింటర్నాని తీసుకొని ఒక కనస్కము ఒక 5-6 దెబ్బలు కొట్టేసి పటా 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 కొట్టగానే ఇట్లనే కూర్చున్నాడు. అతను అదృష్టమా ఏంది తెలియదు, ఒక జాబు, వాళ్ళ ఫ్యామిలీ మంచి అయిపోయింది. నేను అప్పట్లో కొత్తగా 4-5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ అమ్మవారికి బియ్యం వస్తాడు అన్న, ఒక్క దెబ్బ కొట్టి వెళ్ళండి. అరే ఏమైనా స్వామి అంటే అన్న ఒక్కడు కొట్టాను అంటే అది ఒక నమ్మకం అని. ఇక కొందరు వితండవాదులు ఉంటారు, నువ్వు నన్ను కావాలని కొట్టినావు, ఎక్కువ అమ్మవారి గురించి వెళ్ళాలి. ఇక మాతంతో మీకు ఎలా తెలిసిపోతుంది వాళ్ళు కొద్దిగా నెగిటివ్ గా ఉన్నారని? అంటే వాళ్ళకి దెబ్బ కొట్టాలి, వాళ్ళని విదిలించాలి, వాళ్ళని ఏదో ఆవరించిందని మీకు ఎలా తెలుస్తుంది? అది తెలిసిపోతాం కొద్దిగా మనము. అంటే కొట్టేటప్పుడు మనకు తెలిసిపోతుంది, అతను ఆ మనిషిలోన ఆ ఆకారం, ఆ రూపం, ఆ ముఖము తెలిసిపోతాయి కొద్దిగా. ఎందుకంటే అమ్మవారి యొక్క తమ్ముళ్ళలాగా ఉన్నాం, అన్ని ధరించి ఉన్నాం, మరి అక్కడ వెళ్ళడం వేసుకోగానే తెలుస్తాయి అంటారు కొద్దిగా అని. శాస్త్రీయంగా మా గురువులు మాకు ఇవన్నీ ఊగడం కానీ ఇవన్నీ పూనకలాగా అట్లాంటివి లేదు. మాకు చూపించిన నియమంలా మీరు నడిచే నడకలా మీకు తెలిసిపోతుంది, నా దగ్గర దాకా వచ్చే అవసరం లేదు. అట్లాంటి కొన్ని కష్టాలను తట్టుకున్నాము. ఫ్యామిలీలో చాలా బాధలు పడ్డాము, అందరికి కొన్ని దెబ్బలు తగ్గడం, కొన్ని జరగడం అయింది, తట్టుకున్నాము. చెప్పిండు ఇక గురువుగారు పట్టు అలా ఉన్నాము, ఇక అంతే ఒక దీక్షల. మరి ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో మీరు అలా ఎవరిని పడితే వాళ్ళని కొట్టారనుకోండి, కేసుల దాకా కూడా వెళ్ళిపోతాయి కదా? అయినాయమ్మా, కొన్ని అయినాయి. మేము ఇప్పుడు మా గురుగారు ఇప్పుడు అక్కడ ఏది అశోక్ బజార్లో చేస్తున్నారు, వాళ్ళ భక్తులు వచ్చి జరగరు, ఎందుకంటే వాళ్ళకి నమ్మకమైంది. ఇప్పుడు ఇక్కడ సికింద్రాబాద్, ఇక్కడ శంషాబాద్, ఇప్పుడు మేము ఎక్కడెక్కడ షాద్నగర్, ఇక్కడ కొత్తపేట, ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. ఇక మా గ్రూప్లో చెప్పేసినాం, ఇక చూడండి దయచేసి వాళ్ళు మేము చూడనీకి వస్తున్నాం, మమ్మల్ని కొట్టొద్దు అని అన్నారు. మీరు కొట్టకండి. అమ్మవారి యొక్క మీ ఊరేగింపు వరకు, మనం అమ్మవారి గుళ్ళో వెళ్ళే వరకు మనము అమ్మవారిని సంతోషం పెడుతూ తీసుకొని వెళ్ళండి. ఎవరైనా భక్తులు అన్న కొద్దిగా అని అన్నప్పుడు మీరు ఒక మామూలు ఒక దెబ్బ కొట్టినా చాలు, వాళ్ళ ఇష్టంతో వస్తేనే, లేకపోతే బలంగా అంతా మాత్రం కొట్టకండి. ఎందుకంటే వాళ్ళు భక్తులు చూడడానికి వస్తున్నా అని కొందరు అంటున్నారు, కొందరు నువ్వు కావాలని కొట్టినా అని గొడవలకు వస్తున్నారు. ఇక బంద్ చేసుకోండి అని చెప్పేసి మా గురువారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని కొన్ని ఆపేశాం. ఎందుకంటే కొన్ని గొడవలు జరుగుతున్నాయి. ఇప్పుడు మామూలుగా తెలియని వాళ్ళు ఇప్పుడు గోల్కొండ కిలోలు వస్తాం, ఫారెన్స్ వస్తారు, స్వామి అని చెప్పేసి వాళ్ళు కెమెరా పట్టుకొని ఉరుకుతుంటారు. మేమంటాం స్వామి ఆగండి ఒక్క నిమిషం, మాకు కొద్దిగా ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే కొద్దిగా మాట్లాడండి స్వామి, వాళ్ళకి చెప్పండి మేము ఏం కొట్టాం అని అంటే, అప్పుడు వాళ్ళు వచ్చి స్వామి మీరు అందరికి ఇట్లా వేసిరు కదా, మీరు మాకు ఫారెన్స్ సరే అని చెప్పేసి ఇట్లా కొట్టిన తర్వాత ఇది ఏందని అడిగిండు. చెప్పినాం, నీలోన ఏదైనా దుష్ట శక్తులు కానీ, కొద్దిగా జ్వరం కానీ, కొద్దిగా కళలు కానీ, కొద్దిగా ఇట్లాంటి భయం కానీ
అది పోవడానికి అలా ఉమ్, అమ్మవారి యొక్క తలుచుకొని మా గురువులది తలుచుకొని మీకు కొట్టడం జరుగుతుంది అని చెప్తే ఓకే ఓకే థ్యాంక్ యూ స్వామి స్వామి అన్నారు. నమ్మకం కదండి. ఉమ్, అని మేము ఇప్పుడు ఇన్నేళ్ళ నుండి చేస్తున్నాం అండి. ప్రభుత్వం లోపల మాకు ఒక ఉమ్, గుర్తింపు లేదు. చాలా ఛానల్ వాళ్ళు అందరు వచ్చారు, చందన ఏంటి అని అంటే అన్న ఉమ్, మీ వల్లనన్నా కాస్త మాకు దయించండి అన్న అని చెప్పేసి ఉమ్, చెప్పాలన్నా. మీరు మాట్లాడేటప్పుడు కొద్దిగా రాజకీయాలు వాళ్ళు వీళ్ళు ప్రభుత్వాలు కలుస్తారు, మా గురించి చెప్పండి అని చాలామందికి నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఉమ్. పరిస్థితి లేదండి, మాది మహాఘోరం. తర్వాత ఏం లేదు చెప్తున్నా కదా. సరే, ప్రభుత్వం అందరినీ గుర్తించినట్టు మిమ్మల్ని కూడా గుర్తించాలని మా ఛానల్ తరపు నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. అయ్యో మా గురువులు ఇప్పుడు ఎన్నుకున్నారు, వాళ్ళు ఏమంటారు మాకు ప్రభుత్వం నుండి ఒక 10 రూపాయలు చాలు ఎంతో మాకు సంతోషం. అది మేము ఎంతో మీరు ఉత్సవంలో పాల్గొంటే ఇప్పుడు మీ ఉన్న సీజన్ ఇప్పుడే బోనాల టైంలోనే, ఈ ఉన్న నెల రోజుల్లో 2 నెలల్లో మీరు ఈ ఈ సీజన్లోనే అయితే మీరు ఒక్కసారి గనక బోనాలు వెనకాల వెళ్ళారనుకోండి, మీకు ఏమైనా డబ్బులు ఇస్తారా? ఇస్తారమ్మా. ఎంత ఇస్తారు? సరే మామూలుగా ఇష్టంతో, బలవంతం లేదమ్మా. మీరేం డిమాండ్ చేయరు? ఎందుకంటే మాకు అది నేర్పించారు. బలవంతం అనేది అది వేరు. ఉమ్, ఇక అతను సంపాదించేది ఇప్పుడు ఛానల్ వాళ్ళు అంటారు అన్నా మీరు అదేదో 2 లక్షలు తీసుకున్నారంట, 1,00,000 రూపాయలు తీసుకున్నారంట, 50,000 శిశువుని చేయనీకి ఇస్తే తీసుకున్నారంట అని ఇట్లా కొన్ని వాళ్ళు అడుగుతారు. అని ఉమ్, మాకు మా సైదాబాద్లో కానీ, యాకత్పురాలో కానీ, డబుల్పురాలో కానీ, మా జయంత్ గారు కానీ మాకు ఇచ్చిందే మేము తృప్తిగా ఉన్నాం. ఇదే నడకలు నడుస్తున్నాం, ఇదే ఇల్లు ఇదే, ఉమ్, అంతే ఉన్నామమ్మ. అదే ప్రకారం డిమాండ్ అంటూ ఏం చేయలేం. అన్న కష్టం ఉందన్న కొద్దిగా మీరు దయించండి, పోయినసారి ఇంత ఇచ్చారు, ఈసారి ఒక 2 రూపాయలు ఎక్కువ అయింది అన్నాను, అంతే. సరే చందన్న, ఎందుకంటే ఆ ఆట అది చూపించాలి వాళ్ళకు, అమ్మవారిది ఎట్లా ఉంది, ఆహా పర్వాలేదు అని వాళ్ళ సంతోషంతో ఏదో ఇస్తే మాకు అది ఇష్టం అనుకో. మీరు బోనాలను ఎత్తుకున్నప్పుడు ఉగ్ర రూపంగా సడన్ గా ఉగ్ర రూపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, అది నిజంగానే వస్తుందా లేకపోతే ఏదైనా మీరు చెప్పాను అమ్మా, కొన్ని సెకండ్ ఎక్కువ శాతం కాదు. అంటే ఈ దుష్ట శక్తులు వచ్చినప్పుడు మీకు వస్తుంది, నార్మల్ గా రాదు. నార్మల్. కానీ కొంతమంది బాగా పిచ్చి పట్టినట్టు ఎగిరేస్తుంటారు కదా, ఇప్పుడు మద్యం సేవించి కూడా చేస్తున్నారని అంటున్నారు. ఇది శివసత్తులు అంటున్నారు, లేడీస్ అంటున్నా. లేడీస్ కాదు, పోతరాజుల్లోనే తాగి కూడా ఉంటారా? తాగుతారమ్మా, తాగుతారా? ఇప్పుడు మేము ఇప్పుడు పోతరాజు సంఘంలో డిసైడ్ చేసినాం కదమ్మా, చెప్పాము తాగితే మాత్రము అతను ఒక వీడియో కానీ ఏదైనా తెలిసింది అనుకో అతన్ని పక్కకు పెట్టండి అంతే. ఇంకా వాళ్ళని మీరు అలౌట్ లేదు ఇక. అది ఇప్పుడు ఛానల్ వాళ్ళకి అందరికీ మేము చెప్పినాం, అట్లాంటిది ఏదైనా ఉంటే మాకు వీడియో పెట్టేస్తే మేము బాబు నీతో కాదు ఇక నువ్వు సైలెంట్ ఉండిపోవడం అని చెప్పేసి సంఘంలో చెప్పడం జరిగింది. ఇది 2-3 జరిగింది, అలా పక్కకు పెట్టేసాం మేము. ఇంకోటి పెయింటింగ్ల గురించి మేము చెప్పాము, పోతరాజు అన్నప్పుడు పోతరాజు రూపంలోనే ఉండాలి, మీరు ఇంకా అంత భయంకరంగా వద్దు అని చెప్పేసి కొంతమంది మరీ భయంకరంగా చెప్పాం. వస్తుంటే జనాలు జడుచుకుంటారు కదా, అదే చెప్పినా, భయపడతారు కదా. పోతరాజు అన్నప్పుడు ఏ నియమంతో మీరు తెలుసుకోండి. మేము ఇప్పుడు మీ ఛానల్ ద్వారా కొన్ని ఇప్పుడు చూస్తారు వాళ్ళు, చూసారా చందన ఓకేనా అని అంటారు వాళ్ళు, పర్వాలేదని. ఏంటంటే అంత భయంకరంగా కూడా ఒక పోతరాజు రూపంగానే. ఇప్పుడు ఏం చెప్పలేనండి, ఇప్పుడు సికింద్రాబాద్లో వాళ్ళు వేస్తారు అన్న ఇది కాదన్నా ఇది అని అంటే అన్న నాకు ఇది అయితేనే కరెక్ట్ అన్నా అని అంటారు. ఇక నేను బలవంతం చేయలేను కదా, ఇక అందుకని సరే. ఇంకోటి ఎట్లా నువ్వు వద్దు అన్నాను అనుకో, మన జీవనోపాధి లేదు, వాళ్ళ భార్య పిల్లలు అందరూ ఉపాసం, అన్న నువ్వు వద్దనా అన్న ఇంట్లో ఏం లేదన్నా నాకు ఇప్పుడే ఇదన్నా అని అంటే కదా మాకు బాధ అనిపిస్తుంది. అందుకే మేము ప్రభుత్వంతో ఏంటంటే ఏదన్నా మీకు ఒక గుర్తింపు కావాలి, మీరు గుర్తింపు కావాలని కోరుకుంటున్నాను. ఒకటేనండి కోరుకునేది. మా ఛానల్ తరపు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మీకు ఒక గుర్తింపు అనేది వచ్చి తెలంగాణ రాష్ట్రం మిమ్మల్ని కూడా గుర్తించాలని కోరుకుంటున్నాం. జై బల్కంపేట మాకు.